హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బ్లూటూత్ కంట్రోల్ కార్ని తయారు చేయబోతున్నాం. సో చూసారా, నా ఫోన్లో జాయిస్టిక్ యూజ్ చేసి అక్కడ ఉన్న కార్ని కంట్రోల్ చేస్తున్నా. సో ఇది మొత్తం బ్లూటూత్ ద్వారా ఆధారపడి పనిచేస్తుంది. సో ఈ కార్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కార్కి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన 2 మోటార్స్ అండ్ ఒక బేస్ అండ్ L299 ఐసీ. ఈ ఐసీని నేను 2 మోటార్లకి కనెక్ట్ చేసాను. అండ్ పవర్ సప్లై అండ్ ఎక్స్ట్రా గ్రౌండ్ వైర్ వచ్చేసి మనం ఆర్డినోకి కనెక్ట్ చేస్తాం. లాస్ట్ ఆబ్జెక్ట్ ఫాలోయింగ్ రోబోట్లో మనం చేసాం. సో ఒక బ్లూటూత్ మాడ్యూల్ చూసారుగా, ఇది బ్లూటూత్ మాడ్యూల్. సో దీనికి 5 పిన్స్ ఉంటాయి, 6 పిన్స్ ఉంటాయి. ఎనేబుల్ స్టార్ట్ మనం మధ్యలో ఉన్న 4 పిన్స్ని యూస్ చేసుకుంటాం. 5 వోల్ట్స్ గ్రౌండ్, టీఎక్స్ అండ్ ఆర్ఎక్స్ పిన్స్ని మాత్రమే యూస్ చేసుకుంటాం. ఒక ఆర్డినో బోర్డ్, ఆర్డినో యూనో అండ్ కొన్ని వైర్స్ యూస్ చేస్తాం. అండ్ ఆర్డినోకి పవర్ సప్లైకి ఒక కేబుల్. సో ఇవి మనకి కావాల్సినవి. అండ్ పవర్ సప్లై కోసం 2 బ్యాటరీలు యూస్ చేస్తాం. ఒకటేమో ఈ L299కి, ఇంకొక బ్యాటరీ వచ్చేసి ఆర్డినోకి. సో ఇప్పుడు మనం ఆర్డినోకి కనెక్షన్ చేద్దాం. ఇప్పుడు నేను ఆర్డినో బోర్డ్ని డబుల్ టేప్ యూజ్ చేసి రోబో కార్ యొక్క చాసిస్ పైన అతికించేస్తున్నాను. మనకి ఎటువైపు కంఫర్ట్గా ఉంటే అటువైపుకి, అంటే తర్వాత ప్రోగ్రామ్ డంప్ చేయాలి కాబట్టి కేబుల్ కనెక్ట్ అయ్యే విధంగా ఆర్డినో అటాచ్ చేసా. అండ్ ఇప్పుడు మనం బ్లూటూత్ మాడ్యూల్ని ప్లేస్ చేద్దాం ఏదో ఒక ప్లేస్లో. సో ఇక్కడ నేను బ్లూటూత్ మాడ్యూల్ ప్లేస్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ బ్లూటూత్ మాడ్యూల్ కూడా మనం కంట్రోల్స్ ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఒక సైడ్ పిన్స్ అనే ఒక సైడ్ ఉండేలా చూసుకోండి. సో ఇప్పుడు మనం వీటిని అన్నిటిని జంపర్ వైర్స్ యూస్ చేసి కనెక్ట్ చేద్దాం. సో L299లో 4 పిన్స్ ఉంటాయి, IN1, IN2, IN3 అండ్ IN4. సో ఈ పిన్స్ మేల్ టు ఫీమేల్ పిన్స్ యూజ్ చేసి కనెక్ట్ చేద్దాం. L299లో ఫీమేల్ పిన్స్ వాడతాం అండ్ ఆర్డినోకి వచ్చేసరికి మేల్ పిన్స్. సో ఈ 4 పిన్స్ని IN1 ఏమో 9th పిన్కి, IN2 ఏమో 10th పిన్, IN3 11, IN4 12కి వరుసగా కనెక్ట్ చేయడమే. Nine, 10, 11, 12. సో ఇప్పుడు మోటార్స్ కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఆర్డినోకి కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం బ్లూటూత్ మాడ్యూల్కి కనెక్షన్ చేద్దాం. సో మనం బ్లూటూత్ మాడ్యూల్లో 5 వోల్ట్స్ గ్రౌండ్ అండ్ ట్రాన్స్మిటర్ రిసీవర్ ఈ 4 పిన్స్ని యూజ్ చేసుకుంటాం. అండ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పిన్స్ని యూజ్ చేయం. ఎనేబుల్ అండ్ స్టేట్ అనే పిన్స్ 2 ఉంటాయి, ఆ రెండింటిని మనం యూజ్ చేయం. సో ఇప్పుడు మనం బ్లూటూత్ మాడ్యూల్ని కనెక్ట్ చేద్దాం. 5 వోల్ట్స్ని మనం ఆర్డినోలో 5 వోల్ట్స్కి అండ్ గ్రౌండ్కి కనెక్ట్ చేద్దాం. సో అంతకన్నా ముందు L299లో నేను గ్రౌండ్ పిన్ని కనెక్ట్ చేయలేదు, అంటే పవర్ నుండి వచ్చే గ్రౌండ్ పిన్ని కనెక్ట్ చేస్తాను. సో ఈ 4 పిన్స్లో ఏ వైర్ దేందో చూసుకుని ఇప్పుడు కనెక్ట్ చేసేస్తాం. 5 వోల్ట్స్ పిన్ని ఆర్డినోలో 5 వోల్ట్స్కి అండ్ గ్రౌండ్ పిన్ గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నా. ఇది గ్రౌండ్ పిన్. సో ఇప్పుడు నేను గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాను ఆర్డినోలో. అండ్ ఇంకా 2 పిన్స్ ఉన్నాయి, అవే ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. ఆర్డినోలో కూడా ట్రాన్స్మిటర్ రిసీవర్ పిన్స్ ఉంటాయి, 0 అండ్ 1. దీంట్లో అంటే బ్లూటూత్ మాడ్యూల్లో ఉన్న ట్రాన్స్మిటర్ పిన్ ఆర్డినోలో ఉన్న రిసీవర్ పిన్ని కనెక్ట్ చేయాలి. అలాగే రిసీవర్ పిన్ని ఆర్డినోలో ట్రాన్స్మిటర్ పిన్కి కనెక్ట్ చేయాలి, ఆపోజిట్లో కనెక్ట్ చేయాలి. దీంట్లో ట్రాన్స్మిటర్ అయితే ఆర్డినోలో రిసీవర్కి, ఇందులో రిసీవర్ అయితే ఆర్డినో ట్రాన్స్మిటర్కి కనెక్ట్ చేయాలి. సో బ్లూటూత్ మాడ్యూల్ కూడా కనెక్ట్ అయిపోయింది.
ఈ వైర్స్ కొంచెం గత్తరగా ఉన్నాయి కదా, సో వీటిని టేప్ ఇచ్చి అంటించి నేను 9 volts పవర్ సప్లై యూస్ చేసా అండ్ వైర్స్ని టేప్ ఇచ్చి అంటించేస్తున్నాను. సో ఇప్పుడు మనం బ్యాటరీస్ని ప్లేస్ చేద్దాం. మోటార్ సీల్ దగ్గరలో మోటార్ సీల్ బ్యాటరీ అండ్ ఆర్డినో బోర్డుకి దగ్గరలో ఆర్డినో బోర్డు యొక్క బ్యాటరీని కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు రెండింటికి పవర్ సప్లై అనేది వేస్తున్నా. సో 2 ఆన్ అయినాయి అండ్ బ్లూటూత్ మాడ్యూల్ కూడా రెడ్ కలర్లో బ్లింక్ అవుతుంది చూసారా బ్లూటూత్ మాడ్యూల్ దగ్గర. సో మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు ఆ బ్లూటూత్ మాడ్యూల్ మన ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా కార్ని ఆన్ చేసిన తర్వాత మన ఫోన్లో బ్లూటూత్ సెట్టింగ్స్కి వెళ్తే మనకి SC05 అనేది కనిపిస్తుంది. తర్వాత దాంట్లో 00 or 1 2 3 4 అనేది పిన్ ఎంటర్ చేయాలి. సో అప్పుడు మనకి SC05 అనేది మన ఫోన్కి పేర్ అవుతుంది. నెక్స్ట్ మనకి కావాల్సిన యాప్ వచ్చేసి ఆండ్రాయిడ్ RC అని ఉంటుంది, ప్లేస్టోర్లో ఉంటుంది. ఆ యాప్ లింక్ కూడా నేను కింద ఇస్తాను. సో కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అండ్ ఇక్కడ మనకి SC05 అని ఉంటుంది. ఆల్రెడీ మనం పేర్ చేసాం కాబట్టి అది చూపిస్తుంది. తర్వాత కంట్రోల్ మోడ్కి వెళ్ళాలి. కంట్రోల్ మోడ్కి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ 3 dots కనిపిస్తున్నాయి కదా, దాంట్లో సెట్ కమాండ్స్లో అప్ యారోని మనం ఫార్వర్డ్ మన ప్రోగ్రాంలో క్యాపిటల్ F ఇచ్చుకున్నాం ఫార్వర్డ్కి. సో ఇక్కడ క్యాపిటల్ Fని ఇవ్వాలి. మనం ప్రోగ్రాంలో ఏ కమాండ్స్ అయితే ఇచ్చుకున్నాం బ్యాక్ B అని ఇచ్చుకున్నాం క్యాపిటల్ B. సో క్యాపిటల్ B అండ్ లెఫ్ట్కి క్యాపిటల్ L, ఆర్కి క్యాపిటల్ R. మీరు ప్రోగ్రామ్ చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది. సో మొత్తం కమాండ్స్ అని 5 కమాండ్స్ ఇచ్చుకున్నాం. లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ అండ్ స్టాప్కి నేను ఇక్కడ సెలెక్ట్ బటన్ చూసారా దాన్ని పెట్టుకుంటున్నా. స్టాప్కి క్యాపిటల్ S. సో అంటే మనం 5 కమాండ్స్ని సెట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం కార్ని రన్ చేద్దాం. ఇప్పుడు నేను ఫార్వర్డ్ ప్రెస్ చేశానంటే ఫార్వర్డ్లో మూవ్ అవుతుంది చూసారు కదా, అండ్ లెఫ్ట్ మూవ్ చేస్తే లెఫ్ట్, బ్యాక్వర్డ్ చేస్తే బ్యాక్వర్డ్. S నొక్కుతుంటే కార్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఆర్డినో బేస్డ్ బ్లూటూత్ కంట్రోల్ కార్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కార్ యొక్క కోడ్ సర్క్యూట్ డయాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్లో. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మా బ్లాగ్కి వెళ్తారు. అక్కడ నుండి ఈ కోడ్ని అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.